ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతని గోదాముల్లో పంటలు కొండలలా ఉండేవి. ఇంట్లో బంగారం మెరిసిపోతూ ఉండేది. డబ్బుకి ఆస్తికి కొదవే లేదు. కానీ అతని మనసులో మాత్రం చిన్ని చిన్ని లెక్కలు మాత్రమే ఉండేవి. ఎవరైనా సహాయం అడిగితే అతని ముఖం వెంటనే ముడుచుకుపోయేది. గ్రామంలో అందరూ అతన్ని పిసినారి రామయ్య అని పిలిచేవారు. ఇంట్లో అన్నం తినటానికే రామయ్య లెక్కలు వేసుకునేవాడు. ఇంత అన్నం ఎందుకు వేస్తున్నావు, కాస్త తగ్గించలేవా అని తన భార్యని కూడా ఎప్పుడూ మందలించేవాడు. ఆమెకు అతని పిసినారితనానికి విసుగు వచ్చేసింది. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా తాగటానికి మంచినీళ్ళు ఉన్నాయి, తీసుకోండి అని మాత్రమే చెప్పేవాడు. అంతే, ఒక కప్పు టీ కూడా పెట్టేవాడు కాదు. పొరపాటున అడుక్కునే వాళ్ళు వస్తే అన్నం లేదు సున్నం లేదు, ఇంకో ఇంటికి వెళ్ళండి అని పంపించేవాడు. గ్రామంలో వాళ్ళు చూసి ఇలా అనుకునేవారు, ఇంత సంపాదించి కూడా ఒక్కరికి ఉపయోగపడకపోతే ఆ డబ్బుకి విలువ ఏముంది? కానీ రామయ్య మాత్రం మారలేదు. ఒకరోజు ఎండాకాలం మధ్యాహ్నం ఎండ చాలా తీవ్రంగా ఉంది. రోడ్డు మీద నడిచేవాళ్ళు కూడా నీడ కోసం చూస్తున్నారు. అప్పుడే ఒక వృద్ధుడు అలసిపోయి ఆకలితో వణుకుతూ రామయ్య ఇంటి ముందు ఆగాడు. బాబూ, 3 రోజుల నుంచి అన్నం తినలేదు, చాలా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెడతావా అని అడిగాడు. ఆ మాట విన్న రామయ్య కోపంతో మండిపోయాడు. ఇదేమైనా అన్నదాన సత్రమా? ఉచితంగా అన్నం పెడతారు అనుకున్నావా? వెళ్ళు వెళ్ళు ఇక్కడి నుంచి అని అరిచాడు. అంతేకాదు, ఆ వృద్ధుడి మొహం మీదే తలుపుని బలంగా మూసివేశాడు. ఆ వృద్ధుడు ఏమీ మాట్లాడలేదు. నెమ్మదిగా వెనక్కి తిరిగి కళ్ళల్లో నీళ్లతో నిరాశగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఆ రోజు రాత్రి రామయ్య జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని అతనికి తెలియదు. అదే రాత్రి అకస్మాత్తుగా రామయ్య ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించాయి. అతని గోదాములు, ధాన్యం, సంపాదించిన ఆస్తి అన్నీ కళ్ళ ముందే కాలిపోయాయి. రామయ్య షాక్ అయ్యాడు. ఏం చెయ్యాలో తెలియలేదు. ఆ రాత్రంతా ఇంటి బయట కూర్చొని తన దురదృష్టాన్ని చూసుకుంటూ ఏడుస్తూ ఉండిపోయాడు. 3 రోజుల తర్వాత ఆకలితో అలమటిస్తూ తానే స్వయంగా ఇంటింటికి తిరిగి అన్నం అడగాల్సిన పరిస్థితి వచ్చింది. మొదటిగా సుబ్బయ్య ఇంటికి వెళ్ళాడు. సుబ్బయ్య, మా ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది, ఏమీ మిగల్లేదు, చాలా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం ఉంటే పెడతావా అని అడిగాడు. సుబ్బయ్య ఆశ్చర్యంగా చూసి, నువ్వేనా రామయ్య ఇలా అడిగేది? నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా ఒక్క ముద్దైనా పెట్టావా అని అడిగాడు. ఆ మాట విన్న రామయ్య సమాధానం చెప్పలేక తలదించుకున్నాడు. నెమ్మదిగా అక్కడి నుంచి వెనుదిరిగాడు. అలా ఇంటింటికి తిరుగుతూ చివరికి ఒక చిన్న పేద ఇంటి దగ్గరికి వచ్చాడు. అక్కడ ఒక మహిళ, 2 చిన్నపిల్లలు చాలా సాధారణంగా జీవిస్తున్నారు. వాళ్ళ దగ్గర కూడా తినటానికి చాలా తక్కువ ఆహారమే ఉంది. రామయ్య మెల్లగా అడిగాడు, అమ్మా, చాలా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెడతావా? ఆ మహిళ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తమ దగ్గర ఉన్న కొద్దిపాటి అన్నాన్ని రామయ్య ముందు పెట్టింది. మరియు చిరునవ్వుతో ఇలా అంది, ఆకలిగా ఉన్నవారికి పెట్టడం కన్నా గొప్ప పుణ్యం ఏమీ లేదు బాబూ. ఆ మాట విన్న రామయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన మనసులో అనుకున్నాడు, నా దగ్గర అంత డబ్బు ఉన్నప్పుడు ఒక్కరికి కూడా సహాయం చేయలేదు. కానీ వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా వాళ్ళకి ఉన్న దాంట్లో నాకు పంచారు. ఆ రోజు రామయ్య మనసు పూర్తిగా మారిపోయింది. కొద్ది రోజుల తరువాత
మళ్ళీ కష్టపడి పనిచేయటం మొదలుపెట్టాడు. కొంచెం కొంచెంగా జీవితం తిరిగి సర్దుకుంది. కానీ ఈసారి రామయ్య మునుపటి మనిషి కాదు. తన ఇంటి ముందు ఒక పెద్ద బోర్డు పెట్టించాడు. ఆకలిగా ఉన్నవారికి ఉచిత అన్నదానం అని. ప్రతిరోజు పేదవాళ్ళకి, ప్రయాణికులకి ఆప్యాయంగా అన్నం పెట్టేవాడు. గ్రామంలో అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేనా ఆ పిసినారి రామయ్య అని మాట్లాడుకున్నారు. కానీ ఈసారి వాళ్ళ మాటల్లో ద్వేషం లేదు, గౌరవం ఉంది. ఒకరోజు అదే వృద్ధుడు మళ్ళీ అతని ఇంటికి వచ్చాడు. ఈసారి రామయ్య అతని గౌరవంగా కూర్చోబెట్టి స్వయంగా అన్నం వడ్డించాడు. ఆ వృద్ధుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, ఇప్పుడు నువ్వు నిజమైన సంపన్నుడివి అయ్యావు, డబ్బుతో కాదు మనసుతో అని చెప్పి నెమ్మదిగా వెళ్ళిపోయాడు. నీతి: అన్నదానం మహాదానం. మన దగ్గర ఉన్నది పంచుకుంటేనే జీవితానికి నిజమైన విలువ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.